पर भी अंतर ఏంటంటే టార్గెట్ ఎక్కడ మట్కా అనేది మన ఏరియాలో నిర్వహించడానికి ఎవరు దొరికింది ఆంధ్రపూర్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆదిలాబాద్ జిల్లా మరియు పక్క జిల్లాల్లో మహారాష్ట్ర నుంచి అశోక్ సామ్రాట్ అనే వ్యక్తి గత కొన్ని రోజుల నుంచి ఈ మట్కాని నిర్వహిస్తున్నాడు. నేను ఎక్కువ ఆదిలాబాద్ బోర్డర్లో అవతల మహారాష్ట్ర బోర్డర్లో మన బోర్డర్లో కూర్చొని 2-3 కిలోమీటర్స్ అవతల అటు బోత్ సోనాల్ ఏరియా స్టార్ట్ చేసింది. ఈ మధ్య రీసెంట్గా ఈ బోరా చెక్ పోస్ట్ అవతల కూడా మన జూరిడిక్షన్లో రాకుండా మహారాష్ట్ర ఏరియాలో కూర్చొని ఇక్కడ ఏజెంట్స్ని పెట్టుకొని ఇక్కడ మన జిల్లాలో ఈ మట్కా రాపిచ్చి ఎవ్రీడే నిర్వహిస్తుండే. దీని మీద ఇన్ఫర్మేషన్ తోటి గత 20 రోజుల నుంచి కూడా ఇప్పటికి ఒక 21 కేసులు పెట్టడం జరిగింది. దాంట్లో డైరెక్ట్గా 9 కేసులలో ఈ అశోక్ సామ్రాట్ ఆయన మనుషులు పెట్టి నడిపిస్తున్నారు. వాళ్ళ కన్ఫెషన్లో కూడా క్లియర్గా చెప్పారు, మమ్మల్ని అశోక్ సామ్రాట్ అక్కడ ఉండి రెగ్యులర్గా ఫోన్లలో మాట్లాడుకొని ఇక్కడ మేము రాసి చిట్టీలు రాసి పైసలు తీసుకోవడానికి ఎవరో ఒక మనిషి వచ్చి తీసుకుపోతారు, తర్వాత ఒక్కోసారి మేమే పోయి ఇచ్చేస్తామని ఇక్కడ చెప్పడం జరిగింది. అట్లా వివిధ పోలీస్ స్టేషన్లో బోతు ఇచ్చోడ నేరడిగొండ తర్వాత ఇక్కడ ఆదిలాబాద్ ఇవన్నీ కూడా ఇప్పటికీ ఈ 1 తారీఖు నుంచి 21 కేసులు పెట్టడం జరిగింది. అయితే నిన్న ఈయనే మన ఏరియాలోకి వచ్చి ఒక ప్లేస్లో కూర్చొని రూమ్లో ఈ మొత్తం జిల్లాలో ఆర్గనైజ్ చేసుకుంటూ నడిపిస్తున్నాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు, ఎస్పీ, తర్వాత జైనత్ సిఏ గారు ముగ్గురు ఆధ్వర్యంలో ఈ మంచి ఇన్ఫర్మేషన్ వస్తే ఆదిలాబాద్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో రైడ్ చేసి పట్టుకున్నారు. పట్టుకుంటే దాదాపు ఒక 2,04,000 రూపాయలు పైసలు దొరికినాయి. తర్వాత ఒక 7 వ్యక్తులు కూడా పట్టుకోవడం జరిగింది. వీళ్ళు నిర్వహించే మొత్తం చిట్టీలు, తర్వాత ఈ మట్కాకు సంబంధించిన చార్టు, తర్వాత ఒక స్కార్పియో వెహికల్, ఒక 3 సెల్ ఫోన్స్ అన్ని కూడా పంచుల సమక్షంలో సీజ్ చేసి నిన్న సాయంత్రం రాత్రి వాళ్ళని అరెస్ట్ చూపించడం జరిగింది. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. అయితే ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటంటే జ్యూరిడిక్షన్ అయిన మహారాష్ట్ర ఉంటాడు కాబట్టి మనం రెగ్యులర్గా టోటల్గా దీన్ని కంట్రోల్ చేయడానికి కొద్ది సమాయత్తమే చేస్తున్నాం. ఇప్పుడు ఇక ముందు కూడా ప్రజలు కూడా విజ్ఞప్తి ఏంటంటే దీంట్లో చాలామంది ఇప్పుడు దాకా అయిన 20 కేసులలో కూడా మనం చూస్తే చిన్న బిజినెస్ చేసేవాళ్ళు, ఆటోలు నడుపుకునేవాళ్ళు, కూలి చేసుకునేవాళ్ళు, రోజు 100 రూపాయలు పెడితే మాకు 1000 రూపాయలు వస్తాయేమో ఆశతోటి చాలామంది మన పబ్లిక్ కూడా అడిక్ట్ అయిపోయారు దీనికి. ఎవరు డబ్బులు ఉన్నాడు దీంట్లో పడలేదు, ఓన్లీ పాపం చాలామంది మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు దీనికి అడిక్ట్ అయ్యారు. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మన ఏరియాలో ఈ మహమ్మారిని లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఎంటైర్ జిల్లా పోలీసు అందరినీ కూడా సమాయత్తం చేసి అందరూ కూడా దీంట్లో పనిచేస్తున్నారు. దీంట్లో పబ్లిక్ కూడా ఇన్వాల్వ్ కావాలి. ఏదైనా ఉంటే మాకు ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన 5-10 నిమిషాల్లోనే మా పార్టీ రైడ్ చేసి పట్టుకోవడం జరుగుతుంది. ఈ మధ్య బాగానే డైరెక్ట్గా నాకు కూడా కొంతమంది ఫోన్ చేసి చెప్తే ఒక 5-6 చెప్పినారు. చెప్తే 5-6 కేసులు కూడా మేము అట్లా పబ్లిక్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీదనే పట్టుకోవడం జరిగింది. నిన్నటి మాత్రం మెయిన్ పర్సన్ పట్టుకోవడం చాలా హ్యాపీ. ఎందుకంటే ఇక్కడ మా టీంని కూడా అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను.